రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక ఇప్పటికీ నోరు తెరవటం లేదు. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా అదే వరుస. కొన్ని సినిమాలు స్క్రీన్ ప్లే చాలా ఇంటెలెక్చువల్ గా ఉంటుంది. జరగబోయేదానికి సంబంధించిన హింట్స్ ఇస్తూనే ఉంటారు కానీ మనం గమనించలేం. కాకపోతే వీరి ఫ్యాన్స్ మాత్రం కనిపెట్టేశారు. సర్చ్ లైట్ వేసి మరి ఆధారాలు చూపించి మరీ కనిపెట్టేశారు. అందుకే విజయ్ రష్మిక ఎంగేజ్మెంట్ అయింది అంటే ఎవరూ పెద్దగా షాక్ అవ్వలేదు. చెప్పకనే చెప్పిన వీరి లవ్ స్టోరీ అసలు ఎలా ముందుకు సాగిందో చూద్దాం. వీరి ప్రేమ బలపడింది వెకేషన్స్ వల్ల. ముఖ్యంగా మాల్దీవ్స్ ట్రిప్ వీరి రిలేషన్లో టర్నింగ్ పాయింట్. కలిసే అక్కడికి వెళ్లారు, కానీ ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ మాత్రం షేర్ చేయలేదు. విజయ్ తన పూల్ సైడ్ విల్లాలో చిల్ అవుతూ ఓ ఫోటో పెట్టాడు. ఆ తర్వాత కొన్ని గంటలకే అదే బ్యాక్ డ్రాప్ లో ఫోటో దిగి రష్మిక కూడా ఇన్స్టాలో షేర్ చేసింది. ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా, ఆ ఫొటోస్ పక్కనే పెట్టి వైరల్ చేశారు. తర్వాత ఒక స్టైలిష్ సన్ గ్లాస్ తో రష్మిక ఓ ఫోటో షేర్ చేసింది. అవి అంతకుముందు విజయ్ వాడినవే. ఆ రెండు ఫొటోస్ ని కంపేర్ చేస్తూ అదే ఇది అంటూ ఫ్యాన్స్ తెగ వైరల్ చేశారు. అయితే వీరు మాల్దీవ్స్ తో ఆగలేదు, గోవా, దుబాయ్ కూడా తిరిగారు. ఎక్కడికి వెళ్ళినా విడివిడిగానే ఫోటోలు దిగి షేర్ చేశారు. వెకేషన్స్ సంగతి అలా ఉంటే వీరిద్దరూ కలిసి మీడియాకి చిక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకే ఫ్లైట్లో వెళ్తూ ఒకే కారులో ప్రయాణిస్తూ దొరికిపోయారు. అయితే మీడియా చూడగానే ఇద్దరు విడిపోయేవారు. ఇద్దరికీ సంబంధం లేనట్టుగా బిహేవ్ చేసేసేవారు. ఎంత నటించినా వారి బాడీ లాంగ్వేజ్ చెప్పకనే చెప్పింది వీరి మధ్య రిలేషన్ డెవలప్ అయిందని. ఇక విజయ్ ఇంట్లో జరిగిన చాలా ఫంక్షన్స్లో, పండగల్లో, సెలబ్రేషన్స్లో రష్మిక కనిపించేది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విజయ్ తల్లి మాధవి రష్మికకు ఒక పట్టు చీరను బహుమతిగా ఇవ్వటం. అదే చీరలో రష్మిక ఓ ఫోటో దిగి దాన్ని షేర్ చేసింది కూడా. అప్పట్లో ఫ్యాన్స్ దాన్ని తెగ వైరల్ చేశారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే కొంతమంది సెలబ్రిటీలు డైరెక్ట్గా వారి రిలేషన్ని చెప్పేస్తారు. మరికొంతమంది ది సీక్రెట్గా రన్ చేస్తారు. సో వీళ్ళు మూడో టైపు చెప్పకుండానే చెప్పారు.